క్రియేటివ్ సినిమాలకు చిరునామాగా ఉండే మంచు లక్ష్మి ఏ విషయంపై అయినా చాలా స్పష్టంగా ఎటువంటి మొహమాటం లేకుండా మాట్లాడుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ మధ్య మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రస్తుతం ఆమె లక్ష్మీ బాంబ్ అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావలసి ఉన్నా ప్రస్తుతం చిన్న సినిమాల మధ్య విపరీతమైన వార్ జరుగుతున్న నేపథ్యంలో సరైన రిలీజ్ డేట్ కోసం ఈ మూవీ నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ను ప్రారంభించిన మంచు లక్ష్మి తన ప్రమోషన్ను కొనసాగిస్తూ చాలా ఉత్సాహంగా ఈ మూవీని ప్రమోట్ చేస్తోంది. ఫీమేల్ సెంట్రిక్ మూవీ అయిన ఈ సినిమాలో మంచు లక్ష్మి లీడ్ రోల్ చేయడంతో పాటు ఈ మూవీ టైటిల్ కూడా తన పేరుపై ఉండటంతో ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు పెట్టుకుంది ఈ మంచువారి అమ్మాయి. ఈ మధ్యకాలంలో ఈమె సినిమాలు ఏమీ హడావుడి చేయని నేపథ్యంలో మళ్ళీ మీడియా వార్తల్లో ఈ సినిమా ద్వారా హడావుడి చేస్తోంది మంచు లక్ష్మి. గతంలో వరుసగా సినిమాలు మంచు కుటుంబ హీరోలు అదేవిధంగా మంచు లక్ష్మి తమ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై నిర్మించి వరుస పెట్టి విడుదల చేసేవారు. అయితే గత కొంతకాలంగా ఈ మంచు కుటుంబం నుండి తమ సొంత సినిమాలు రావడం లేదు. దీనికి కారణం వివరించింది మంచు లక్ష్మి. గతంలో తాను తీసినవన్నీ స్టోరీ బేస్డ్ మూవీస్ అని, అంటే ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేకపోవడంతోనే సినిమాలు తీయడం లేదని కామెంట్ చేసింది మంచు లక్ష్మి. అయితే మంచి కంటెంట్ ఉన్న కథ దొరికితే అప్పుడు మళ్ళీ సొంత నిర్మాణంలో సినిమా తీస్తాను అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చింది ఈ మంచువారి అమ్మాయి. అయితే ఈమె నోటి వెంట హఠాత్తుగా తన దగ్గర డబ్బులు లేవని అనడం చాలామందిని ఆశ్చర్యపరిచినట్లు టాక్. దీంతో ఆమెను కొంతమంది మీడియా ప్రతినిధులు డిమానిటైజేషన్ ప్రభావాన్ని సరదాగా అడిగితే తానెప్పుడు చెక్కులు మాత్రమే తీసుకుంటానని, అలాగే పేమెంట్స్ కూడా చెక్ ఫార్మేట్లోనే చేస్తానని చెప్పి షాక్ ఇచ్చింది. దీంతో ఈ మాటలు విన్న మీడియా వర్గాలు మంచు లక్ష్మికి కూడా ఆర్థిక సమస్యలు ఉన్నాయా అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు ఇండస్ట్రీ సమాచారం.